హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సెషన్లో డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ 4th సెమిస్టర్ క్రిటికల్ రీడింగ్ పార్ట్లోంచి వై వి లవ్ హాలిడే రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ అనే టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వై వి లవ్ హాలిడే రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ అనే ఈ ఎస్సేని రాసినటువంటి రైటర్ వచ్చేసి డిమిట్రిస్ సిగిలాటస్. ఓకే, ఈ నేమ్ వచ్చేసి డిమిట్రిస్ సిగిలాటస్ అనేసి ప్రొనౌన్స్ చేయాలి. సో ఇతని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. డిమిట్రిస్ సిగిలాటస్ ఈస్ అన్ ఆంథ్రోపాలజిస్ట్ అండ్ కాగ్నిటివ్ సైంటిస్ట్ అట్ ది యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్. ఓకే, ఈయన ఒక ఆంథ్రోపాలజిస్ట్ అంటే మానవ శాస్త్రవేత్త. మానవుల గురించి ఆయన అధ్యయనం చేస్తారు. అంటే మనుషులు పాస్ట్ లో ఎలా ఉండేవాళ్ళు, ప్రెసెంట్ ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి దాని గురించి మనుషుల గురించి స్టడీ చేస్తారు. అండ్ కాగ్నిటివ్ సైంటిస్ట్ అంటే మానసికంగా అంటే సైకలాజికల్ గా సంబంధించినటువంటి విషయాల గురించి కూడా ఆయన రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడ అంటే యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ లో చేస్తూ ఉంటారు. హిస్ రీసెర్చ్ కంబైన్స్ లాబొరేటరీ అండ్ ఫీల్డ్ మెథడ్స్ టు స్టడీ హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఇన్ రియల్ లైఫ్ సెట్టింగ్. సో నిజ జీవితంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని, హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని ఆయన రీసెర్చ్ చేస్తాడు. దానికోసం ఆయన ల్యాబొరేటరీని వాడతాడు. అలాగే ఫీల్డ్ మెథడ్ అంటే నిజంగా బయటకు వచ్చి మనుషుల మధ్యలో ఉండి కూడా తెలుసుకుంటూ ఉంటాడు. హిస్ రీసెర్చ్ ఇంక్లూడ్స్ రిచువల్, స్పోర్ట్స్, మ్యూజిక్, కోఆపరేషన్ అండ్ ఇంటరాక్షన్ బిట్వీన్ కాగ్నిషన్ అండ్ కల్చర్ ఆఫ్ హ్యూమన్. సో ఇందులో భాగంగా ఆయన మనుషులకు సంబంధించినటువంటి రిచువల్స్ అంటే ఆచారాలు, వాళ్ళు ఆడే గేమ్స్, వాళ్ళ స్పోర్ట్స్, వాళ్ళ కోఆపరేషన్, వాళ్ళ ఇంటరాక్షన్, ఓకే, ఆ ఇంటరాక్షన్ లో వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ కల్చర్ సంప్రదాయాలు ఎలా ఉంటాయి, ఇలా ప్రతి దాని గురించి కూడా ఆయన రీసెర్చ్ చేసి తెలుసుకుంటూ ఉంటారంట. ఇన్ దిస్ ఎస్సే వై వి లవ్ హాలిడే రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్, Demetrius explains to the readers why people get excited about holidays and traditions. సో ఎవరికైనా కూడా హాలిడేస్ అన్నా కూడా మనకి ఎలా ఉంటుంది, ఒక హాలిడే వస్తుంది దేని వల్ల అంటే మనకు ఉండే మన ఫెస్టివల్స్ అనేవి ఏంటి, అవి మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, వీటి వల్ల మనకు హాలిడేస్ వస్తే మనకు ఎంత హ్యాపీగా ఉంటుంది, మనం ఎంత ఎక్సైట్ అవుతామో. సో దానికి కారణం ఏంటి అని చెప్తున్నారు. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రీజన్స్ టు వాల్యూ ఫ్యామిలీ రిచువల్స్. సో చాలా రీజన్స్ ఉన్నాయంట ఈ రిచువల్స్ అంటే ఈ ఆచారాలని మనం పాటించడానికి. రిచువల్ మార్క్స్ యాజ్ some of the most important moments in our lives, from the personal milestones like birthdays and weddings to seasonal celebrations like Thanksgiving and religious holidays like Christmas. So ఈ రిచువల్స్ అంటే ఈ సాంప్రదాయాలు, ఆచారాలు అన్నప్పుడు ఇందులో మనకి పర్సనల్వి కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మన పెళ్లి రోజులు, పుట్టినరోజు అని చేస్తాం కదా, బర్త్డేస్ అండ్ వెడ్డింగ్స్, ఇవన్నీ పర్సనల్ కి సంబంధించినవి. ఇంకా సీజనల్ గా థ్యాంక్స్ గివింగ్ అనేసి ఇలాంటివి చేయడం, రిలీజియస్ ఫెస్టివల్స్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలా ఒక్కొక్క రకంగా మనం సెలబ్రేషన్స్ ని చేసుకుంటుంటాం. ప్రతి ఈవెంట్ ని కూడా పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. రీసెర్చ్ షోస్ దట్ దే క్యాన్ ప్రొవైడ్ వేరియస్ సైకలాజికల్ బెనిఫిట్స్, హెల్పింగ్ us enjoy ourselves, connect with loved ones and take a respite from the daily grind. సో రీసెర్చ్ ఇంకేమని చెప్తుందంటే దీనివల్ల అంటే ఈ ఆచారాల వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే సైకలాజికల్ బెనిఫిట్స్ ఉంటాయంట. మానసికంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఎలా అంటే ఎంజాయ్ అవర్ సెల్వ్స్, ఒక పండుగ రోజు మనం ఎలా ఉంటాం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, మనసంతా చాలా ఉల్లాసంగా ఉంటుంది. కనెక్ట్ విత్ ది లవ్డ్ వన్స్, ఇష్టమైన వాళ్ళందరితోని కలిసి ఉంటాం. అండ్ టేక్ ది రెస్పైట్ ఫ్రమ్ డైలీ గ్రైండ్. సో అలా మనకు రియలీ ఉన్న ఆ ప్రతి డే కాకుండా ఆ డే అనేది కొంచెం స్పెషల్ గా దాన్ని తీసుకుంటాం అన్నమాట. ఎవ్రీడే లైఫ్ ఈజ్ స్ట్రెస్ఫుల్ అండ్ ఫుల్ ఆఫ్ అన్సర్టెనిటీ. సో ప్రతిరోజు ఏదో ఒక స్ట్రెస్, వర్క్ అని అది ఇది అనేసి స్ట్రెస్ తో నిండిపోయిన జీవితాలు మనవి. అక్కడ సర్టెనిటీ అనేది ఉండదు, అది ఎప్పుడు అన్సర్టెన్, అంటే ఇది జరుగుతుంది అని ఒక క్లారిటీ అనేది ఉండదు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు. హ్యావింగ్ ఎ స్పెషల్ టైమ్ ఆఫ్ ది ఇయర్ ప్రొవైడ్స్ ఎ కంఫర్టబుల్ సెన్స్ ఆఫ్ స్ట్రక్చర్, కంట్రోల్ అండ్ స్టెబిలిటీ. కానీ ఒక స్పెసిఫిక్ టైం అంటే ఇప్పుడు ఒక పండగ అంటే ఏం చేస్తాం, ఆ రోజు అందరం కలిసి ఉండడం, అలా చేసేసరికి ఏమవుతుంది, మనకున్న స్ట్రెస్ నంతా వదిలేసి మన సెన్సెస్ మొత్తం కూడా ఏమైపోతాయి, మన కంట్రోల్లోకి వస్తాయి, స్టేబుల్ గా ఉండిపోతాయి అంట. హాలిడే ట్రెడిషన్స్ బిగిన్స్ ఫ్రమ్ రిసైటింగ్ బ్లెస్సింగ్స్ అండ్ ఎండ్స్ బై రైసింగ్ ఎ గ్లాస్ టు మేక్ ఎ టోస్ట్. సో జనరల్ గా ఒక హాలిడే రోజు అంటే ఒక ఫెస్టివల్ ఎలా స్టార్ట్ చేస్తాం, స్టార్టింగ్ బ్లెస్సింగ్స్ తోని స్టార్ట్ చేస్తాం, పొద్దున ఆశీర్వాదంతో స్టార్ట్ చేస్తే అది ఎలా ఎండ్ అవుతుంది, ఒక టోస్ట్ తోని, అంటే కొన్ని
ఫెస్టివల్స్ ఎలా ఉంటుంది, డ్రింక్ చేయడం వల్ల అవి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు, లైక్ తాగడం తినడం అంటూ ఉంటారు కదా. సో అలా ఒక టోస్ట్ ద్వారా ఎండ్ అవుతుంది, గ్లాస్ ఆఫ్ టోస్ట్ తోనమాట. దే ఆర్ హెల్డ్ ఇన్ ఏ స్పెషల్ ప్లేస్, ద ఫ్యామిలీ హోమ్ అంటే ఇంట్లో జరగవచ్చు, అండ్ విత్ స్పెషల్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అవర్ క్లోజెస్ట్ రిలేటివ్స్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ఈ సెలబ్రేషన్స్ అనేవి ఇంట్లో ఉండొచ్చు ఫ్యామిలీ వాళ్ళతో, లేదంటే మన రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ తోనే ఉండొచ్చు. ఫర్ దిస్ రీజన్ మోర్ పీపుల్ ట్రావెల్ డ్యూరింగ్ ది ఇయర్ ఎండ్ హాలిడేస్ దాన్ ఎనీ అదర్ టైమ్ ఆఫ్ ది ఇయర్. సో ఎక్కువగా చాలా వరకు జనాలందరూ ఇయర్ ఎండింగ్ లో ఎందుకు ట్రావెల్ చేస్తారు అనంటే, ఆ ఇయర్ మొత్తం వాళ్ళు కంప్లీట్ గా వర్క్ లోడ్ తోని బర్డెన్ తోని ఉండి ఉండి ఒక్కసారిగా వాళ్ళకి ఫ్రీగా స్ట్రెస్ అంతా తగ్గిపోవాలని చెప్పేసి ఇయర్ ఎండింగ్ లో హాలిడే టైం అని తీసుకొని వాళ్ళు ట్రిప్స్ కి అటు ఇటు వెళ్తూ ఉంటారు. గ్యాదరింగ్ టుగెదర్ ఫ్రమ్ ఫార్ ఫ్లంగ్ లొకేషన్స్ హెల్ప్స్ పీపుల్ లీవ్ their worries behind and at the same time lets them reconnect with time honored family ట్రెడిషన్స్. సో గ్యాదరింగ్స్ అన్నమాట. ఎట్లా అంటే సోషల్ గ్యాదరింగ్స్ అనొచ్చు, లేదంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనొచ్చు, ఫ్రెండ్ గ్యాదరింగ్స్ అనొచ్చు. ఇలా అందరూ గ్యాదర్ అవ్వడం అంటే అందరు కలుసుకోవడం వల్ల ఏమవుతుంది, దూరం దూరంగా ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవడం వల్ల వాళ్ళకున్న వర్రీస్ అన్నింటినీ వదిలేసేయచ్చు. వదిలేసి ఒకేసారి అదే టైంలో రీకనెక్ట్ అయిపోతారు అన్నమాట ఫ్యామిలీ ట్రెడిషన్స్ లో. ఆల్ కల్చర్స్ హ్యావ్ రిచువల్స్ దట్ రివాల్వ్ అరౌండ్ ఫుడ్ అండ్ మీల్ ప్రిపరేషన్. సో ప్రతి సెలబ్రేషన్ లో మనకు మెయిన్ గా ఉండేదేంటి, ఫుడ్ అండ్ మీల్ ప్రిపరేషన్. నో హాలిడే రిచువల్ విల్ బి కంప్లీట్ వితౌట్ ఎ ఫెస్టివ్ మీల్. ఒక మంచి విందు భోజనం లేకుండా ఏ పండగ పూర్తవదు. Sharing a ceremonial meal symbolizes community, brings the entire family together around the table and smooths the way of conversation and connection. సో చక్కగా పండగ రోజు ఏం చేస్తాము, మంచిగా మనకు ఆ ఫెస్టివల్ కి తగ్గట్టు వంటలన్నీ చేసుకొని అందరం ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని టేబుల్ దగ్గర అందరం మాట్లాడుకుంటూ మనకి మనం కనెక్ట్ అవుతూ ఆ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తాం. ఇట్స్ దట్ ఆల్ ఫుడ్ మస్ట్ బి చూసెన్ అండ్ ప్రిపేర్డ్ అకార్డింగ్ టు స్పెసిఫిక్ రూల్స్. అంటే ఒక్కొక్క దగ్గర ఫుడ్స్ ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు మనం ఉగాదికి అనుకోండి భక్షాలు ఆర్ బూరెలు చేసుకుంటాం, ఉగాది పచ్చని చేసుకుంటాం, సంక్రాంతికి గారెలు సకినాలు ఇలాంటివి చేసుకుంటుంటాం. సో ఇలా ఒక్కొక్క ఫెస్టివల్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఎలా ఉంటాయో, కొంతమంది జ్యూస్ ట్రెడిషన్స్ వాళ్ళు కూడా అలాగే చూసండి అనేసి స్పెసిఫిక్ రూల్స్ అనేవి కొంత వాళ్ళకు ఉంటాయంట. ఇన్ ద సేమ్ వే ఇన్ పార్ట్స్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ ఇండియా ఓన్లీ రైట్ హ్యాండ్ మస్ట్ బి యూస్డ్ ఫర్ ఈటింగ్. సో కొన్ని ప్లేసెస్ లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారాలు ఉన్నట్టు కొన్ని ప్లేసెస్ లో తినేటప్పుడు రైట్ హ్యాండ్ నే యూస్ చేయాలంట. అండ్ ఇన్ మెనీ యూరోపియన్ కంట్రీస్, ఇక యూరోపియన్ కంట్రీస్ కి వెళ్తే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లాక్ ఐస్ వైల్ మేకింగ్ ఏ టోస్ట్. అంటే తాగేటప్పుడు, ఇప్పుడు ఒక డ్రింక్ తీసుకునేటప్పుడు రెండు కళ్ళని ఖచ్చితంగా మూసుకోవాలంట. అంటే తినడంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆచారాలు అనేవి ఉంటాయి అంటున్నారు. స్పెషల్ ఒకేషన్స్ రిక్వైర్ స్పెషల్ అండ్ హ్యాపీ మీల్స్. సో ఖచ్చితంగా ఆ రోజు హ్యాపీ మీల్స్ ఉండాల్సిందే. సో మోస్ట్ కల్చర్ రిక్వైర్స్ దర్ బెస్ట్ అండ్ మోస్ట్ ఎలాబరేట్ డిషెస్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ హాలిడేస్. సో హాలిడే కాబట్టి ఆ రోజు చక్కగా కడుపు నిండా తినేలాంటి బెస్ట్ డిషెస్ ని మనం చేసుకోవాలి. రీసెర్చ్ షోస్ దట్ పర్ఫార్మింగ్ ఎ రిచువల్ బిఫోర్ ఎ మీల్ ఇంప్రూవ్స్ ద ఈటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మేక్స్ ద ఫుడ్ సీమ్స్ టేస్టియర్. సో రోజు కంటే కూడా ఆ రోజు చేసిన విందు భోజనం చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్ ఈస్ కామన్ టు ఎక్స్చేంజ్ ప్రెజెంట్స్ డ్యూరింగ్ ది హాలిడే పీరియడ్. సో అంతేకాకుండా ఇంకొక ఆచారాలు ఏముంటాయంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం. ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ప్రెజెంట్స్ అంటే గిఫ్ట్స్ ని ఇచ్చుకోవడం అనేది కూడా ఇంకొక పద్ధతి, అదొక రకం ఆచారం అంట. ఆంథ్రోపాలజిస్ట్ హ్యావ్ నోటెడ్ దట్ గిఫ్ట్ గివింగ్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ రిలేషన్షిప్స్. గిఫ్ట్స్ అంటే బహుమతులు ఇవ్వడం వల్ల ఇద్దరి మధ్యలో మంచి రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది అనేసి అంటున్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ హాలిడే రిచువల్స్ ఇస్ ద రోల్ ఇన్ మెయింటైనింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఫ్యామిలీ టైస్. సో ఇక హాలిడే రిచువల్స్ లో ఈ ఆచార సాంప్రదాయాలు వీటిలో మెయిన్ గా దేనికోసం ఇది యూస్ అవుతుంది అంటే ఫ్యామిలీ బాండింగ్ అనేది స్ట్రెంత్ అవ్వడానికి. In fact, for relatives who live far apart, holiday rituals may be the glue that holds the family together. చూడండి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా ఒక పండగ ఉంది అంటే వాళ్ళ ఆచారాల ప్రకారం ఆ రోజు అందరూ ఇంట్లో ఉండాలి అంతే. ఆ కండిషన్ కోసం వాళ్ళు ఎక్కడున్నా సరే అందరూ దూరం నుంచి అయినా సరే వచ్చి ఫ్యామిలీతో కలిసిపోతారు. అలా ఆచారాల వల్ల ఏమవుతుంది అని అంటే అందరూ పండగ రోజైనా కలిసి సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. హాలిడే ట్రెడిషన్స్ ఆర్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్. పిల్లలకు కూడా వీటి వల్ల చాలా విషయాలు నేర్చుకుంటారంట. Research shows that children who participate in group rituals become more strongly affiliated with their peers. సో ఎవరైతే
ఇంట్లో అన్ని ఆచారాలను చూసి నేర్చుకుంటారో, పద్ధతులను చూసి నేర్చుకుంటారో, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోని చాలా చక్కగా ఉండగలుగుతారంట. హాలిడే రిచువల్స్ ఆర్ ది పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ ఫ్యామిలీ హార్మనీ. ఫ్యామిలీ సుఖంగా, సంతోషంగా, కలిసికట్టుగా ఉండాలంటే ఈ రిచువల్స్ అనేవి, అంటే ఈ పండుగలు అనేవి, ఈ మనకు హాలిడేస్ వచ్చే అటువంటి ఈ ఆచారాలు అనేవి చాలా అవసరం అంట. ఫైనల్లీ, our memory of the family holiday will mostly consist of all the rituals, both joyful and silly. The good food, the presents, hugging everyone, and then goodbye at the end of the night. So, చివరిగా మనం ఈ హాలిడే వల్ల, అంటే ఈ పండగల వల్ల మనం లాస్ట్ కి గుర్తుండే మెమరీ ఒకటే, ఏంటి అంటే ఆ రోజు అందరం కలిసి జాయ్ఫుల్ గా ఉండడం, సిల్లీగా కబుర్లు చెప్పుకోవడం, మంచి ఫుడ్ తినడం, ఒకరికొకరం ప్రెజెన్స్ ఇచ్చుకోవడం, హగ్ చేసుకోవడం, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, అండ్ దెన్ గుడ్ బై అట్ ది ఎండ్ ఆఫ్ ది నైట్. లాస్ట్ కి వెళ్ళేటప్పుడు గుడ్ నైట్ అని చెప్పడానికి గుడ్ బై చెప్పుకొని వెళ్ళిపోవడం. సో ఇలా ఫ్యామిలీలో ఉండే అటువంటి ట్రెడిషన్స్ అండ్ ఆల్సో ఈ ఆచారాలు అనేవి, సాంప్రదాయాలు అనేవి మన కల్చర్ వల్ల ఏమవుతుందంటే మనలో బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఒకరికొకరు లవ్, అఫెక్షన్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళలో ఉన్నటువంటి స్ట్రెస్, నర్వస్నెస్ అనేది తగ్గడానికి, దూరంగా ఉన్న వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీని యునైట్ అవ్వడానికి కూడా ఈ హాలిడేస్ అనేవి యూస్ అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, సో అందరికీ ఎస్సే అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.